నెల్లూరు జిల్లా కావలిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ప్రభుత్వ భూములు, కాలువలు, చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాయి వామపక్ష పార్టీలు. భూ ఆక్రమణలపై రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ముసునూరు అయ్యప్ప దేవస్థానం సమీప ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులకు వినతిపత్రం అందించారు. దీని మీద ఏంటని చెప్పి మున్సిపల్ కమిషనర్ని కొద్దిమంది విలేకరులు కలిస్తే అదంతా పట్టా ఉందని కొద్దిసేపు, లేదు ఇది ఆక్రమణ స్థలమైన కొద్దిసేపు, చివరికి ఇదంతా కూడా పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారని చెప్పి స్వయంగా కమిషనర్ అని చెప్పారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి ఒక మున్సిపల్ కమిషనరు దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పడం అంటే ఎవరున్నారు పెద్ద పెద్ద వాళ్ళు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే నారా లోకేషా, లేకపోతే ఇక్కడ మినిస్టర్లా, లేకపోతే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులా, లేకపోతే కావలి ఎమ్మెల్యేనా? ఎవరో ఆ పెద్ద మనుషుల పేర్లు ఎవరో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నువ్వు ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఒక మున్సిపల్ కమిషనర్గా నువ్వు ఆ చైర్లో కూర్చోడానికి అనర్హుడివి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.